ఖమ్మం జిల్లాలో కల్లూరు బ్యాంకులో ఒక సీనియర్ సిటిజన్ అకౌంట్ అనేది ఉంది. అతను తెలియకుండానే అతని అకౌంట్ నుంచి 89,000 రూపాయలు గాయబ్ అయిపోయిందనమాట. సో అతను ఎవరికి కూడా చెక్ ఇష్యూ చేయలేదు, ఏమీ లేదు. ఆ డబ్బులు అయితే తీసేసినట్లుంది. అతను చూసుకున్నప్పుడు అతను వెళ్ళి బ్యాంకు అడిగితే ప్రస్తుతానికి అది బ్యాంక్ మేనేజర్ లీవ్ పైన ఉన్నాడని అంటున్నారు. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు దీనికి బాధ్యులు అనేది యాక్చువల్గా బ్యాంక్ ఎంప్లాయీసే ఎవరో డబ్బులు తీసేసినట్లు ఉన్నారనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో థెఫ్ట్ మనీ ఫ్రమ్ యువర్ అకౌంట్ దీనికి ఉండేటువంటి పనిష్మెంట్స్ అండర్ సెక్షన్ 379, 406, 409, చీటింగ్ 415 ఆఫ్ IPC. ఇవన్నీ కూడా ఇవి కాకుండా ఇంకా కొత్త లాస్ కూడా ఉన్నాయి. ఇవి నేరము. అంటే అకౌంట్ హోల్డర్కు చెప్పకుండా ఆ డబ్బు తీస్తే ఇది నేరంగా పరిగణిస్తారు. ఇకపోతే ఇట్లాంటి పని చేసినందుకు డిపార్ట్మెంటల్ యాక్షన్ అంటే శాఖాపరమైనటువంటి చర్యలు ఏంటివంటే అతన్ని ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఇతర ఫలానా ఎంప్లాయీ తీశాడనుకుంటే అతన్ని రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీసు. ఎందుకంటే ఇట్లాంటి కేసులు కూడా నేను కూడా చేసే ఉన్నాను. రిమూవ్డ్ ఫ్రమ్ ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఇవి కాకుండా మరియు RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎంక్వైరీ కూడా వస్తుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. నిజంగా కర్మగాలి ఎవరన్నా బ్యాంకు సిబ్బంది అకౌంట్లో నుంచి డబ్బు తీసేస్తే ఇంకా వాడి కర్మ ఈ విల్ బి డిస్మిస్. ఇవి కాకుండా పోలీస్ కేసులు కూడా పెడతారు. పోలీస్ కేసుల్లో ఈ సెక్షన్ కింద పెడతారు. అండర్ సెక్షన్ 379, 406, 409, 415 కింద ఈ కేసులు కూడా ఇప్పుడు పెట్టి వాళ్ళను పనిష్మెంట్ వేయడం జరుగుతుంది అనమాట. మినిమము ఇట్లాంటి వాటికి 10 years 10 ఏళ్ళు జైలు శిక్ష.